సో ప్రజల వార్తలకు ముందు ఒక అంశం చెప్పడం జరిగింది. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఏంటి పరిస్థితి. సో నవీన్ యాదవ్ గెలిస్తే ఏం జరగబోతుంది. నవీన్ యాదవ్ గెలిస్తే ఒకవేళ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంలో ఉన్న ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఇప్పటి వరకు ఉన్నాడు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమాలు కూడా అక్కడ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ సంక్షేమాలు తీసుకురావడానికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రాజకీయంగా ఇతర పార్టీలు అక్కడ సీనియర్గా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక సీనియర్ నాయకుడిగా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా బీసీ వర్గాల నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసాం. సో ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గాల నుంచి నవీన్ యాదవ్ అదే సామాజిక వర్గం కాబట్టి సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఇప్పుడు గెలిచిందంటే సో తలసాని యాదవ్ని మించిన నాయకుడు నవీన్ యాదవ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీసీ వర్గాల నుంచి ఒక బలమైన నాయకుని హైదరాబాద్లో తయారు చేయబోతున్నారు. ఆ తయారు చేయబోయే నాయకుడు నవీన్ యాదవ్ కాబోతున్నాడని చర్చలు జరుగుతున్నాయి. సో ఏదేమైనా నవీన్ యాదవ్ గెలిస్తే అక్కడ గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాకుండా ఒక యువ ఎమ్మెల్యేగా అక్కడ బీసీ వర్గాలలో ఒక బలమైన నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా సో ప్రజల పక్షాన ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు ప్రజలరా. సో ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ, మీ అభిప్రాయం తెలియజేసి మన జేఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.